గతంలో కూడా చాలా రాష్ట్రాలు కూడా వాళ్ళ అధికారాలు హక్కుల్ని వినియోగించుకొని జీవోలు ఇవ్వడం జరిగింది, రిజర్వేషన్లు పెంచుతూ. ఆ జీవోలను హైకోర్టులు, సుప్రీంకోర్టులు అవి రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి కొట్టివేయడం కూడా జరిగింది. కాబట్టి రాజ్యాంగ విరుద్ధంగా లేకుండా ఏ విధంగా రక్షణలు పొందాలనే ఉద్దేశంతో ఈరోజు కొంతమంది రాజ్యాంగ నిపుణుల్ని, అదేవిధంగా ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ను పిలవడం జరిగింది. వారి సలహాలు, సూచనలు ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇవాళ తమిళనాడు రాష్ట్రంలో వాళ్ళు 50% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తున్నారు, 18% ఎస్సీలకు, 1% ఎస్టీలకు, 69% రిజర్వేషన్ అమలు పరుస్తున్నారు. మరి భారతదేశంలో తమిళనాడు కూడా ఒక భాగమే కదా, అంతర్భాగమే కదా. భారత రాజ్యాంగం మనకెంత వర్తిస్తుందో తమిళనాడుకు కూడా అదే విధంగా వర్తిస్తుంది కదా. మరి ఆ ఒక్క రాష్ట్రం ఏ విధంగా 50% సాధించుకోగలిగింది బీసీలకు? సో వచ్చిన వక్తలు కూడా ఏమంటున్నారంటే ఖచ్చితంగా 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ అయినట్టయితే రక్షణ దొరుకుతుంది, రేపు కోర్టులు కూడా ఏం చేయజాలవు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే కొంతమంది 9th షెడ్యూల్లో పెట్టినంత మాత్రాన ప్రొటెక్షన్ ఉంటుందా, కొట్టేయచ్చు కదా సుప్రీంకోర్టు అంటే. ఇప్పటివరకు సుప్రీంకోర్టు 9th షెడ్యూల్లో పెట్టినటువంటి యాక్ట్లలో ఒక్కటి కూడా కొట్టివేయడం జరగలేదని చెప్పి ఇంతకుముందు మాట్లాడిన వక్తలు కూడా చెప్పారు. ఒకటి. రెండవది, ఎప్పుడు 9th షెడ్యూల్లో పెట్టింది కొట్టేస్తారు, అది భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కొట్టేస్తారు.